వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్. ఇది పెసరపప్పు ఎర్రపప్పుతోటి నానబెట్టేసి ఒక 2 అవర్స్ బాగా 4 సార్లు కడుక్కొని నానబెట్టుకున్నాను. ఇది ఇప్పుడు మనం అల్లం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేసుకుందాం. మూడు సార్లు కడిగేసుకొని ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు. ఇది ఇష్టం ఉన్నవాళ్ళు పెసరపప్పు ఒకటి వేసుకోవచ్చు, లేదని చెప్పంటే ఇది వేసుకోవచ్చు. దీంట్లో అల్లం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేసుకుందాం. క్రిస్పీనెస్ కోసం అండి ఇది వేసేది పెసరపప్పు. అది దీంట్లో పచ్చిమిరపకాయలు అల్లం 2 వేసేసి మిక్సీ కొట్టేసుకోవాలండి. దీంట్లో వాటర్ అక్కర్లేదు, ఇదే సరిపోతుంది. దీంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇది ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నామండి. దీంట్లో వాటర్ ఏమి వేయలేదు, ఉప్పు ఏమి వేయలేదు, అసలు ఉత్త పప్పులు మాత్రమే మిక్సీ చేశాను. ఈ పిండిలో ఇవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. ఉప్పు, ఈ చిల్లీ ఫ్లేక్స్, కారం వేయట్లేదండి, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది జీలకర్ర, కొంచెం వాము, ఇవి కలోజీ సీడ్స్, ఇవి వచ్చేసి నువ్వులు చాలా మంచిదండి. దేంట్లో అయినా మన అన్నిట్లో సాధ్యమైనంత వరకు వాడుతూనే ఉండాలి నువ్వులు మాత్రం. ఇది పసుపు, యాంటీబయాటిక్ కదా పసుపు. ఇది కస్తూరి మేతి, చాట్ మసాలా. ఇది హాట్ ఐటమ్ ఉన్నాం కదా, చట్పటా ఉంటుంది, అందుకని చాట్ మసాలా కొంచెం. కొద్దిగా బొంబాయి రవ్వ ఒక 4 స్పూన్లు. ఇవన్నీ కలిపేసుకుందాము. ముందు ఇవన్నీ కలిపేసుకుని దీనికి ఎంత పడుతుందో అంత గోధుమ పిండి, 2 కప్పులు 3 కప్పులు గోధుమ పిండి కలిపేసుకుని దీంట్లోకి తగినంతగా గోధుమ పిండి వేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే దీంట్లో నీళ్ళు అవసరం లేదండి, ఈ తడితోటే సరిపోతుంది. బాగా కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. పూరీ పిండిలాగా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పిల్లలకి ఏదో తినడానికి సాయంత్రం పూట కొంచెం చట్పట ఉంటుందండి, కొంచెం కారం మాత్రం ఉండదు. ఈ చాట్ మసాలా వేసినందుకు ఒక రకమైన రుచి వస్తుంది కనుక బయట కొని పెట్టే బదులు ఇవి మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇంట్లో తింటుంటారు, అదే రుచి వచ్చేటట్టుగా వస్తుంది వాళ్ళకి. ఇది గోధుమ పిండి, మైదా పిండి కాదు. గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిది. మైదా అంటే ఎక్కువ వాడకూడదు. గోధుమ పిండి కొంచెం రవ్వ వేసారు, క్రిస్పీగా వస్తాయి కనుక. అయిపోయిందండి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఒక 10 నిమిషాలు కొంచెం రెస్ట్ ఇస్తే దీనికి పిండి కొంచెం నానినట్టు అవుతుంది. కొంచెం బాగా మసాజ్ చేయాలండి పిండిని, తర్వాత అక్కర్లేదు. ఇంకా కసూరి మేతి, నువ్వులు అన్నీ బాగా కనిపిస్తాయి. ఇలాగా హెల్త్ పరంగా మంచిది. బయట టేస్ట్ కన్నా ఇది బాగుంటుంది మన ఇంట్లో. సాధ్యమైనంత వరకు బయట అవాయిడ్ చేయాలని చెప్పని ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటూ పెట్టడం పిల్లలకైతే. అయిందండి, ఇలా గట్టిగా ఉంది. ఇలా చూడండి, ఇలా ఉంటే చాలు, సరిపోతుంది. పలసగా లేకుండా, ఎక్కువ లూజ్ ఉండకూడదు, ఈ టైట్ సరిపోతుంది. ఒక 15 నిమిషాలు కొంచెం దీన్ని మూత పెట్టేసుకుందాం. ఇలా చేసేసి ఒక 15 నిమిషాలు ఇక్కడ పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు గోధుమ పిండి ఒక 2 స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. ఇంట్లో కాచిన నెయ్యి అండి, ఇది ఇంట్లో కాచిన నెయ్యి. ఇది దీంట్లో గోధుమ పిండిలో వేసుకుని తడిపి పెట్టుకుందాం.
కొద్దిగా లూజ్ దీనికి అప్లై చేయడానికి అనమాట. చపాతీలాగా చేసి అప్లై చేస్తాను దానికి. అప్లై చేసేలాగా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇది కూడా తడి పెట్టేసుకుంటే తర్వాత ప్రాసెస్ చేసేసుకోవచ్చు. 10 నిమిషాలు ఇలా ఉండాలండి. ఇది ఇంట్లో కాచిన నెయ్యి అండి, మాది ఆవు నెయ్యి అండి, ఇది ప్యూర్ ఆవు నెయ్యి. ఇది రెస్ట్ ఇచ్చామండి. 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఈ పక్కన నూనె పెట్టేసి ఇక్కడ పక్కన తయారు చేసేస్తాను. ఈ లోపల నూనె సన్నగా కాగుతూ ఉంటుంది. ఈ నూనె కూడా పెద్దగా ఎక్కువ వేడి అవ్వక్కర్లేదు, మామూలుగా ఉంటే చాలు. చూసారు కదండి, ఇది నానబెట్టుకున్నాను. 15-20 నిమిషాలు అయిపోయింది. ఇలా ఉంది గట్టిగా. ఇప్పుడు దీన్ని చేసేసుకుందాం. మనం చపాతీలాగా 3 పార్ట్లు చేసుకుంటాను. ఒత్తేసుకుందాం. ఇప్పుడు అక్కడ పక్కన నూనె కూడా పెట్టాను. నూనెకి అయిపోతుంది. మనవరాలు స్కూల్ నుంచి వచ్చిందండి. మనవాడు పడుకొని లేచాడు. దీన్ని చపాతీలా ఒత్తేసుకున్నప్పుడు 3 పార్ట్లు ఇక్కడ పక్కన పెట్టేస్తాను. దీన్ని ఒత్తేసుకుందామండి. బాగా పలసగా కాదు, మరీ మందంగా కాదు, కొంచెం మీడియంగా ఒత్తేసుకుందాం. ఇంతసేపు వచ్చినంతసేపు వస్తుంది. తర్వాత కొంచెం రాకపోతే కనుక పొడిపిండి వేసుకుని ఒత్తేసుకుని, మన పిల్లలు బిస్కెట్స్ అవి తింటారు కదా, అలా ఒత్తుకుందాం. అలా కట్ చేసుకుని వేయించేసుకుంటే పిల్లలకి హాని ఉండదు. ఇది తిన్నట్లు ఎక్కువ ఆయిల్ కూడా పెద్ద లాగదండి. గోధుమ పిండి కనుక, మైదా పిండి కాదు కనుక హెల్త్ పరంగా కూడా మంచిది. ఈజీగా అయిపోతుంది. పెద్ద ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో ఎక్కువ లేవు. అన్నీ హెల్త్ మంచివే. నువ్వులు, కలోంజీ సీడ్స్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే పిల్లలకి బాగుంటుందండి. బయట కొనిపెట్టకుండా ఉంటుంది. ఇంట్లోనే చేసుకుంటే కొంచెం మనకి టైంపాస్ అయినట్టుగా ఉంటుంది. పిల్లలకి చేసి పెట్టుకున్న సంతోషం వేరే ఉంటుంది. దీన్ని పలసగా ఉత్తేసుకుని ఇక్కడ నెయ్యిను పిండి అప్లై చేసి పెట్టాను కదా, దీన్ని తడిపెట్టాను ఇందాక. అది దీనికి అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని రోల్ కింద పెట్టుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఈ పిండి, గోధుమ పిండిను మనం నెయ్యి 2 కలిసి తడిపి పెట్టుకున్నాం కదండి, ఇలా మొత్తం తడిసేలా కొంచెం కలిసేలాగా మొత్తం చేసుకుందాం. దీని నిండా అప్లై చేసుకుందాం. అప్లై చేసేసుకుని రోల్ కింద చుట్టేసి సాయంత్రం టీ టైం స్నాక్స్ అండి ఇవి. ఇప్పుడు టీ తాగే టైం అయింది కదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చింది మనవరాలు చేసి దీన్ని రోల్ కింద చుట్టేసుకున్నప్పుడు చిన్నగా సన్నగా ఎంతవరకు వస్తే అంతవరకు టైట్గా చుట్టుకోవాలండి. లోపల గ్యాస్ లేకుండా. ఇలా చుట్టేసుకుంది మెల్లిగా. ఇలా మొత్తం రోల్లాగా చుట్టేసుకుందాం. దీంట్లో పప్పులు అవి వేసాం కనుక మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఇలా అయిపోతుంది. ఇప్పుడు సైడ్స్ కట్ చేసుకుందాం. సైడ్స్ కట్ చేసేసుకుందాం. దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం, మన పూరి పీసెస్ చేసుకున్నట్టు. చూసారు కదా, లేయర్స్ కింద వస్తుంది ఇది. పక్క పెట్టేసుకుని కొంచెం చేతితోటి కొంచెం ప్రెస్ చేసేసుకుని అంతే అండి. ఇలా అన్నీ చేసేసుకుని మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే
అన్నీ ఇలా చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీన్ని ఇలా షేప్లో చేసుకొని మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి. చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చేసేసుకుంటే సైడ్కి టీ తాక్కుంటూ ఇది తింటే బాగుంటుంది. పిల్లలు ఉన్నారు కదా, స్టార్ట్ చేసేసారు. మా అమ్మ అవే పైకి వచ్చేస్తాయి, మనం ఏం కలపక్కర్లేదు దాన్ని. అలా వేగిన తర్వాత పైకి వచ్చేస్తాయి అవి, అప్పుడు తిప్పుకోవచ్చు. చూసారు కదండి, రెడీ అయిపోయిందండి స్నాక్స్. కాఫీ కూడా ఇక్కడ కాఫీ రెడీ, ఇక్కడ కాఫీ కూడా రెడీ అవుతుంది. కాఫీ విత్ పెసరపప్పు స్నాక్స్, గోధుమ పిండి పెసరపప్పు అన్నీ మంచిదేనండి హెల్త్ పరంగా. మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, కాఫీ విత్ స్నాక్స్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చేసేసి ఎలా ఉన్నాయో మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మీ ఒక ప్రతి కామెంట్ కూడా నాకు అవసరం. లైక్ చేయండి అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.